దేవుని బిడ్డని మీ అందరితో ప్రభు చెప్తున్న మాట ఒకటే, నీవు దిగులు పడద్దు, నీవు భయపడద్దు. కారణం ఏంటో తెలుసా? నేను నీ దేవుడనై ఉన్నాను. ఆమేన్. భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడును నేనే. ఎవరు మనకు సహాయం చేయాలి? అందరు చెప్పారు, దేవుడే సహాయం చేయాలి. దేవుడు గనక నీకు సహాయం చేస్తే దేవుని వలన పొందుకునేటువంటి ఆ సహాయము వలన నీ జీవితము దీవెనకరంగా మార్చబడుతుంది. ఆమేన్. మనకి ఏమి ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలండి. ఆమేన్ చెప్పండి. మనము ఏది పొందుకోవాలన్నా దేవుని దగ్గర పొందుకోవాలి. కానానుస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయవా, నా కుమార్తె దెయ్యం బట్టి ఉంది, రోగముతో ఉంది, వ్యాధితో ఉంది, చావటానికి సిద్ధంగా ఉంది, నాకు సహాయం చేయవా అని కానాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని బ్రతిమాలుకుందంట. ప్రభు సహాయం చేయలేదా? ఎందుకంటే లోకంలో మనుషులందరికీ సహాయము చేయగల ఒకే ఒక దేవుడు మనమందరము ఆరాధించేటువంటి యేసయ్య.